పద్మజారెడ్డి గారు నీకు చెత్తకొట్ట నమస్కారాలు. మా ఎమ్మెల్యే కానీ మాట్లాడొద్దు నువ్వు, మేము ఒప్పుకోము. మా తపాతోపు గ్రామం గిరిజన కాలనీ మా ఎమ్మెల్యే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా నీకు ఎంతకమ్మ? నువ్వు 100 పెళ్ళిళ్ళు చేసుకో. మా ఎమ్మెల్యే ఏంది నువ్వు విమర్శించేదా? అసలు నీది నువ్వు చూసుకో. మా అమ్మనేది నువ్వు అనేదా? ఎక్కువ మాట్లాడితే బాగలేదు. ఆడవాళ్ళు వస్తాం, మేమే వస్తాం నీ ఇంటికి. ఏమనుకున్నావు? మర్యాదగా ఉండదు. మాట్లాడటం పద్ధతి కాదు. గారు మాట్లాడటం పద్ధతి కాదు. ఆవిడ ఏ రకంగా కానీ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా విమర్శించడం కూడా మా పద్ధతి అయిన విషయాలు కాదు. తోటి ఆడదాన్ని మీరు అలా మాట్లాడి మీకు ఎలా ప్రాణం అవుతుంది? ఆవిడ మనలాంటి ఆడావిడే కదా. ఆవిడ మంచి మంచి పనులు చేసి పెడుతున్నప్పుడు మీకు ఎందుకంటే అంత బాధ? మీకు ఏమన్నా వ్యక్తిగత విషయాలు అంటే మీ ఇంట్లో చూసుకోండి, అంతేగాని ఇలా ఆవిడని ఎదురుకుండా మాట్లాడటం విమర్శించడం అది పద్ధతే. గ్రామం గిరిజన కాలనీ పద్మజారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం బాగలేదు. మా ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నారు, మాకెంతో సహాయపడుతున్నారు. అటువంటి ఆవిడ మీద మీరు విమర్శించడం మంచిది కాలేదు. రాత్రి ఎవరైతే ఇందుకూరుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారు ఉన్నారో వారు మాట్లాడుతూ మా ప్రసన్న చిట్టికేస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద పోతాం, ఇంతమంది అనుచర వర్గం ఉందని చెప్పి మాట్లాడారు. ఇది రెచ్చగొట్టడం కదా అని అడుగుతున్నా నేను. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇది రెచ్చగొట్టడం కదా? ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలన్నీ? ఇది మంచి పద్ధతేనా? అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కోవూరు బహిరంగ సభల్లో నేను ఇది కోవూరు ఆడపడుచుగా నేను మిమ్మల్ని అందరూ పరిచయం చేసుకుంటున్నానని చెప్పి తన జీవితంలో జరిగినవన్నీ కూడా అన్ని ప్రజల ముందు చెప్పి రాజకీయాల్లోకి వస్తే నిన్న ఆ ఎంపీపీ పద్మజారెడ్డి గారు ఏం మాట్లాడతారు? నువ్వు విత్తంతోవి హిందూ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కి నువ్వు మళ్ళీ వివాహం చేసుకున్న మాట్లాడతారు. దయచేసి ఆమె మహిళ కాబట్టి మేము కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నీకు చదువుకున్న దానివే లేకుంటే ఇంకేనా? ఇది మంచి పద్ధతి కాదు. కొద్దిగైనా మీకు ఇంకిత జ్ఞానం అనేది ఉండాలా ఒక మహిళగా మీరు మాట్లాడేటప్పుడు. నేను వివాహం కుటుంబ సభ్యుల అనుమతితో నేను చేసుకున్నానని గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు వివరిస్తే దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ప్రెస్ ముందు మాట్లాడతారా? కొద్దిగైనా సెన్స్ ఉందా? మాట్లాడే వాళ్ళకి కొద్దిగైనా సెన్స్ ఉందా? దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మేము రెచ్చగొడితే ఇంటి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం. రండి, ఎవరో సవాల్ చేస్తున్నాం, మీ సవాల్ మేము సేకరిస్తున్నాం, ఎవరో దమ్మున్నలో రండి. అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి. ఇకనైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడేటప్పుడు విలేకరుల సమావేశం మాట్లాడేటప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామా, మనం మాట్లాడే మాటలేంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. నీకు ఎంపీపీ పోస్ట్ అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? ఇది మాట్లాడిచ్చేది ఎవరు? దీన్ని అనుకునేది ఎవరు? నేను వారికి కూడా చెప్తున్నా, ఇది మాట్లాడిచ్చిన వాళ్ళకి, దీన్ని అనుకునే వాళ్ళకి ఇప్పటికే బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారో ఇకనైనా మానుకోండి. రాత్రి నుంచి మాకు మా ఎమ్మెల్యే గారిని ఆ మాట కానిచ్చి మాకు నిద్ర పట్టడం అసలుకి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే ఛాలెంజ్ చేసే పనితో రండి, ఎంతమంది వస్తారో టైం డేవిడ్ చెప్పండి, మేము కూడా వస్తాం. అంతేగాని అవాక్కులు చవాక్కులు మాత్రం దయచేసి పేలవద్దని నేను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ముఖ్యంగా ఆ ఎంపీపీ ఇందుకూరుపేట మండలం ఎంపీపీ పద్మజారెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఒక లేడీ కాబట్టి మా నోరు మేము కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదమ్మా. దయచేసి నువ్వు అది ఆ యొక్క మీకు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి దయచేసి. లేకుంటే మీ మీద పరువు నష్ట దావా కూడా వేసే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత జీవితాలతో మీకేం పని అమ్మా? ఏం పని మీకు వారి వ్యక్తిగత జీవితాలతో? ఒకసారి బుద్ధి చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అయ్యో మాట్లాడుతున్నావు? నువ్వు నీ చేత మాట్లాడిచ్చింది ఎవరు? నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఇది కరెక్ట్ అయిన మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోండి. నేను
గౌరవ నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సార్ దయచేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. మా ఓపిక పరీక్షిస్తున్నారు సార్. వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. మిమ్మల్ని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ రూరల్ డిఎస్పీ గారికి, చిటికేస్తే మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీదకి వస్తాం, ప్రసన్నాన్ని చిటికేస్తే అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.